ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను అబ్బాయి. ఈరోజు పుల్లటి పిండితో పులి బొంగరాలు చేస్తున్నాను. నెల్లూరు స్పెషల్, సూపర్గా ఉంటాయి ఇవి. ఏమంటే పిండి మిగిలింది, దోశ పిండి, అది పులిసిపోయింది బాగా. దీంతో అయితే దోశ పోసుకొని తినలేము ఫ్రెండ్స్. అంతే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, వచ్చి పచ్చెనపప్పు అన్నీ వేసుకొని, ఏమంటే సోడా ఉప్పు వేసుకొని అన్నీ కలిపెట్టుకొని, ఓకేనా. అవర్ నానాక ఇంక బోండాలు వేసుకోవడమేను ఫ్రెండ్స్. ఇలాగా నూనెలో వేసుకోవడమేను. ఆయిల్ ఎక్కాక ఇట్లా బోండా పిండి ఇట్లా వేసుకోవాలి. తర్వాత బాగా కాలాక తిప్పుకోవడమేను. అటు తిప్పాను, కొంచెం తెల్లగా కాలేవి, మళ్ళీ ఇంకోసారి కాలుస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. ఎంతో వేడి వేడి పులి బొంగరాలు రెడీ ఫ్రెండ్స్. ఎంతో స్పైసీ, ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు పులి బొంగరాలు రెడీ ఫ్రెండ్స్. చల్లని వాతావరణానికి వేడి వేడిగా ఉదయాన్నే ఇట్లా పులి బొంగరాలు చేసుకొని, శనగల పొడి, దీని కాంబినేషన్